ఎలాంటి హంగు ఆర్భటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సామాన్యుడిగా వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో సాదాసీదాగా 4-5 వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల మధ్య చేరిపోయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గణపతి బప్ప మోరియా అంటూ పెద్ద ఎత్తున భక్తుల నినాదాలు మారుమోగుతున్న వేళ ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కి అశేషంగా తరలివచ్చిన భక్తులకు అభివాదం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మేము చెప్పడము ఇది భారతీయ సమితి అదృష్టంగా భావిస్తున్నాము. కేవల గణేశ భగవానికి, కేవల సీఎం రేవంత్ రెడ్డి గారికి, గణేశ భగవానికి, కేవల గణేశ భగవానికి, గణేశ భగవానికి, గణపతి బప్ప ఆదాలతో దాదాపు 40 స్వాతంత్రానికి ముందు లాలా లజపత్ రాయ్ ప్రారంభించిన సామూహిక గణేశ మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా 1980 నుండి గణేశోత్సవం నుంచి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము. ఈ సామూహిక గణేశ నిమజ్జన మహోత్సవం